హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ హారిక. రోజు ఆవకాయ పచ్చడి పెట్టే టైం వచ్చేసింది. ఇంటి పెరట్లో ఉన్న మామిడి చెట్టుకి మామిడికాయలు కాసాయి. ఆ మామిడికాయలు కోసి ఈరోజు ఆవకాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నాం. సరేనా? అవి మా చెట్టు ఎక్కడ ఉన్నది అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కాయలు ఎలా కోసుకుంటాం అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? లెట్స్ గో గాయ్స్. ఇదే మా పెరట్లో ఉన్న మామిడి చెట్టు. ఈ చెట్టు కాయలు కోసే మేము ఆవకాయ పట్టాలని అనుకుంటున్నాం. నేను డాబా మీద నుంచి చూపిస్తున్నాను ఫ్రెండ్స్, అందుకే మీకు ఇంత హైట్లో చూపిస్తున్నాను దగ్గరగా. మామిడి కాయలు కోయడానికి నేను సిద్ధం చేసిన కర్ర ఫ్రెండ్స్, ఇది నేనే తయారు చేశాను. ఇంకా లేట్ ఎందుకు, మామిడికాయలు కోసేద్దాం. చేయాలి. ఫైనల్లీ కాయలు కోయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వీటిని కోసి పచ్చడి పెట్టడమే తర్వాత. వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు వీటి ముచ్చుకలు కోసుకొని వాటర్లో కడిగి ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడిగి పెట్టుకున్న కాయల్ని ఇలా 4 ముక్కల కింద కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు లోపల ఉన్న లేయర్ని చాక్తో కానీ స్పూన్తో కానీ తీసేయాలి ఫ్రెండ్స్, లేదంటే పచ్చడి బూజు వచ్చేస్తుంది. నెక్స్ట్ దీన్ని పెద్ద పీసెస్ అయితే 3 పీసెస్ కింద, చిన్న పీస్ అయితే 2 పీసెస్ కింద ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటిని ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. ఆవాలు మిక్సీ పట్టి ఆవపిండి చేసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో ఉప్పు, కారం, మెంతులు, వెల్లుల్లిపాయలు అండ్ ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు ఆయిల్లో ముంచి కలిపి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో ముక్కలకి అంతా పట్టేలా కలుపుకొని పైన ఆయిల్ వేసి అలా 3 days ఉంచాలి. ఇలా మనం కలుపుకున్నాం కదా, మళ్ళీ 3rd day మళ్ళీ కలుపుకొని అప్పుడు ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని బాక్స్లోకి తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ మీ హారిక సైనింగ్ ఆఫ్.